హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చూపించేస్తున్నాను అని అనుకుంటున్నారా? చూడండి, ఆమ్లెట్ అండి, వెజిటేబుల్స్ ఆమ్లెట్. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, బోన్స్ గట్టిగా ఉండాలనుకుంటున్నారా, చాలా హెల్తీగా ఉంటారు. ఈ దోశ అయితే వేసేసుకుందాం. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఆమ్లెట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా కడుక్కున్న గుడ్లు అయితే తీసుకోండి రెండు. ఇలా అయితే వేసేసుకోండి. ఇలా అయితే ఫ్రెష్ చేసేసుకోండి. కార్న్ఫ్లవర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే ఇలా బీట్ చేస్తాం కదా బాగా. కార్న్ఫ్లవర్ అయితే వేసేసుకుందాం. 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా బీట్ చేసేద్దాం. కొంచెం కారం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంత వేసేసుకుంటున్నా. సాల్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంత వేసేసుకుంటున్నా. గరం మసాలా 1/2 స్పూన్. ఇలా అయితే బీట్ చేసేసుకోండి. చూడండి, ఇలా అయితే బీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పీలర్ అయితే పెట్టేసుకుందాం. బంగాళాదుంప అయితే చెక్కేసుకుందాం ఫ్రెండ్స్. పీలర్తో అయితే ఇలా చెక్కేసుకోండి. ఇలా అయితే నీట్గా చెక్కేసుకోండి ఫ్రెండ్స్. బంగాళాదుంప అయితే ఇలా చెక్కుకున్నాం కదా. ఇలా బౌల్ అయితే తీసుకోండి. ఇలా వాటర్లో అయితే నీట్గా కడిగండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బంగాళాదుంపను అయితే కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పీస్ కూడా కట్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకోండి. ఆనియన్స్ అయితే తీసుకోండి. వాటర్లో వేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇది కూడా కట్ చేసుకోండి. ఇలా అయితే తీసుకుంటే ఇలా అయితే తీసుకుంటే బ్యాటర్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. బ్యాటర్ అయితే ఇందులో వేసేసుకోండి. ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తొడుమ అయితే తీసేసుకోండి. వాటర్లో అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. గింజలు అయితే పక్కకు తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ చేతులు తీసుకోండి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బెటర్ వేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే, టమాటో అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్లో వేసేయండి. ఇలా కడిగేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అవుతాయి. టమాటోని అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు తీసేయండి. టమాటో అయితే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటో అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. పీలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. క్యాబేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తురిమేసుకోండి ఫ్రెండ్స్. సొంత తీసేసుకుంటూ రావాలండి, పొడవుగా రావద్దు. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం. కడిగిన కరివేపాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా తీసేసుకోండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా దగ్గరికి జోడుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మునగాకు అయితే తీసుకోండి. ఇలాగా ఇవైతే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్.
ఇలా అయితే తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కడిగేసి ఆరబెట్టినదండి. ఇది మునగాకు అయితే ఇవైతే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్నర్ అయితే తీసేసుకుందాం. ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా గింజలు అయితే ఒలిచేసుకోండి. బెటర్లో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అన్నిటితో ఆమ్లెట్ అండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ అయితే ఇలా కలిపేసుకున్నాం కదా. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. ఒక క్యారెట్ అయితే తీసుకుందాం. పీలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కోరేసుకోండి. ఇలా అయితే కట్ చేసేయండి. బ్యాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. కోరీది అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కోరేసుకోండి. చూడండి, ఇలా అయితే కోరేసుకున్నాం కదా. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాటర్ అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోండి. హెల్త్కి మంచిదండి, చాలా టేస్టీ కూడా. కొద్దిగా పాలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బ్యాటర్ అయితే తీసుకోండి. కొంచెం పాలు అయితే పోసుకోండి ఫ్రెండ్స్, మీకు కావాల్సినంత. బ్యాటర్ కొంచెం దోశ పిండిలాగా ఉత్తానికంతే ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. బాండ్లీ అయితే పెట్టేసుకోండి. దోశ ప్యాన్ అంటే దోశ ప్యాన్ పెట్టుకోండి. కొంచెం వెన్న అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంత వేస్తున్నా. ఇలా అయితే నీట్గా వేద్దాం. హీట్ అయింది లేనిది చూసుకోండి ఫ్రెండ్స్. బ్యాటర్ అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్.
ఇలా అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సర్వ్ చేసుకోండి. మీకు ఏ దలసరి కావాలంటే దలసరి, పలుసు కావాలంటే పలుసున ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకున్నా. మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. కొంచెం పైన అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. గాలాడకుండా మూత అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 10 మినిట్ ఆగిన తర్వాత చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే చూసేద్దాం. చాలా బాగా కుక్ అయిపోయింది కదా. చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడైతే ప్లేట్ అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. దోశ అయితే ఇలా తిరిగేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. మూత అయితే పెట్టకండి, ఇలాగే కుక్ అవనిద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా వెజిటేబుల్స్. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. దోశ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్లోకి అయితే. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కదలాలండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యాబేజ్ అయితే తీసుకోండి, పిల్లర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కూరేసుకోండి మొత్తం. చాలా చాలా టేస్టీ అండి. ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం క్యారెట్ అయితే వేసుకుందాం. చాలా టేస్టీ అండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అవుతో కుక్ అయిపోయిందో. చాలా చాలా టేస్టీ అండి, సూపర్ అండి. క్యాబేజీ చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా హెల్త్కి మంచిదండి. ఇందులో వేసినవన్నీ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక కంపల్సరీ సాయంత్రం పూట, పొద్దున్న పూట ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. హెల్తీగా కూడా ఉంటారు, బోన్స్ గట్టిగా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే కుక్ అయిందో. నేనైతే టేస్ట్ చేసేస్తా. చూడండి, స్వీట్ కార్నర్ అయితే సూపర్గా కుక్ అయిపోయినాయి. అన్నీ కూడా బాగా కుక్ అయినాయండి. ఆకుకూరలు కూడా బాగా కుక్ అయినాయి కదా. మునగాకు అయితే సూపర్ అండి. నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండి, బాయ్.